వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనము ఈరోజు అనగా నవంబర్ 22, 2024 వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొదటగా వచ్చింది ఏంటంటే, మనకు ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అవుతుంది కాబట్టి ఆ సందర్భంగా అనేక విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు నవంబర్ 26న విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి గారు అయిన పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నారో శ్రీమతి సీతక్క గారు ఈ సందర్భంగా నవంబర్ 26న పంచాయతీరాజ్ ఉద్యోగులు అండ్ డిపార్ట్మెంట్ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ గ్రామీణ అంటే పల్లె పనుల జాతర అంటాం. సో విలేజ్లో మనం ఒక జాతరలాగా పనులకు సంబంధించిన కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి అన్నారు. అందులో భాగంగా ఈ యొక్క ఇందిరా శ్రమశక్తికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు రెండవది ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణం కానీ, పొలాలకు వెళ్ళే దారిని నిర్మించుకోవడం కానీ, లేకపోతే ఇతరాతర కట్టడాలు కానీ మొదలైనవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఇది రీజనల్ వార్తగా ఒకటి చూసాం. రెండవ రీజనల్ వార్త కూడా మనకు కనిపిస్తుంది. అది ఏంటి అంటే లర్న్ అండ్ ప్లే గ్రో. సో ఈ యొక్క లర్న్ అండ్ ప్లే గ్రో అనేది ఏంటి అని చూస్తే, ముఖ్యంగా అంగన్వాడీ కార్యక్రమాలు అనేటివి తెలంగాణ ప్రాంతంలో బాగా జరుగుతున్నాయనేది తెలుసు. ఈ యొక్క అంగన్వాడీలలో పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఏది చైల్డ్హుడ్ డేస్. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు ప్రైమరీ స్కూల్కి వెళ్ళేలోపు అంగన్వాడీల్లో గ్రో అవ్వాలని కోరుకుంటాం. సో ఇవి ఒక రకంగా మనకు వచ్చేసి ఏంటంటే ప్లే స్కూల్ వంటివి. ఈ అంగన్వాడీలకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన అభివృద్ధి సంస్థ వారి సహకారంతో లర్న్ అండ్ ప్లే గ్రో అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని రాజస్థాన్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 14 నుంచి 16 వేల మంది శిశువులకి ఈ కార్యక్రమాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయించారు అనేది మనం చూసాం. ఇది రెండవ వార్తగా మనం చూసాం. మూడవ దానికి వచ్చే వరకు భారత ప్రధానమంత్రి నిన్న గయానాలో అంటే గయానా స్పెషల్ పార్లమెంటరీ సెషన్లో ప్రసంగిస్తూ సముద్రాలు మరియు అంతరిక్షం అంటే ఓషన్ అండ్ స్పేస్ ఈ రెండు కూడా అంతర్జాతీయ సహకారంలో అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని చెప్పాం. సో కరోనా సమయంలో ఈ గయానా మరియు రిపబ్లిక్ ఆఫ్ డొమినికా అనే 2 దేశాలకు మనం సహాయ సహకారాలు అందించడం వల్ల దాని గౌరవార్థం ఈయనకు అవార్డు ఇచ్చారనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం. సో ఈ యొక్క గయానా రిపబ్లిక్ ఆఫ్ డొమినికా పురస్కారాలు కూడా నిన్న వీరు స్వీకరించారు అనేది మనం చూసాం. తర్వాత 4వ వార్తకు వచ్చే వరకు మనం ఇది ఏషియన్ ప్లస్ మినిస్ట్రీస్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది. ఏషియన్ డిఫెన్స్ మినిస్టీరియల్ మీటింగ్ అనేది లావోస్ రాజధాని అయిన పెంటియాస్లో ఈ యొక్క సమావేశం అనేది జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి భారత రక్షణ శాఖ మంత్రి అయిన మన రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ మాట్లాడుతూ ప్రపంచానికి బుద్ధుడి బోధనలే చాలా అవసరం అని చెప్పాడు. ఎందుకంటే శాంతియుతమైన వాతావరణం మనం కోరుకుంటూ ఉన్నాం, అవి చాలా అవసరం. ప్రస్తుతం 3వ ప్రపంచ యుద్ధం ముంగిట ఉందేమని భయమేస్తుంది. కారణం ఉక్రెయిన్ ఈ యొక్క రష్యాల మధ్య స్టార్ట్ అయిన యుద్ధం 1000 రోజులు గడిచిపోయిందంటే 3 సంవత్సరాల కాలం దాదాపు అవుతూ ఉన్నా ఒక కొలిక్కి రావడం లేదు. కాబట్టి నెక్స్ట్ మరొక అంశం ఇందులో చేసుకున్నది ఏంటంటే ఇండో పసిఫిక్ ఏరియాలో ఎంత శాంతియుతంగా ఉంటే అంత మంచిది. ఈ సందర్భంగా భారత వైమానిక దళం వాళ్ళు ఇండో పసిఫిక్ రీజియన్లో కాపలా కాస్తూ ఉన్నప్పుడు ఎయిర్ ఫ్యూయల్కు సంబంధించిన ఒక ఒప్పందాన్ని మనం ఆస్ట్రేలియాతోటి చేసుకోవడం జరిగింది. రాయల్ ఆస్ట్రేలియా ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన KC-30 అనే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానం ద్వారా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆ గాల్లోనే ఎయిర్ ఫ్యూలింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ సమావేశంలో ఇండియాతో పాటు అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ వంటి ముఖ్య దేశాలు కూడా పాల్గొన్నాయి. అంటే ఏషియాలో ఉన్న దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయని చూస్తాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో ద సేమ్ టైం. థ్యాంక్ యూ.